69లో ఒక భయంకరమైన తుఫాను వచ్చి మా ఇంటి గోడ పడుకుని నిద్రపోతున్న 5 పిల్లల మీద పడిపోయింది. నా పిల్లలందరూ చనిపోయారనుకుని ఎర్రి కేకలేసి మా అమ్మ పిచ్చిదైపోయింది. ఆ గోడ కింద ఉన్న పిల్లలను తీసి రక్తమడుగులను పిల్లలను కడిగి మా తల్లి గారికి చూపించిన మామూలు మనిషి అవలా 3 సంవత్సరాలు పిచ్చిదైపోయింది. మా తండ్రి గారు స్కూల్ హెడ్ మాస్టర్, 16 ఎకరాల భూమి అమ్మేసి 150 తులాల బంగారం అమ్మేసి మా అమ్మగారికి ఎన్నో వైద్యాలు చేయించారు. ఏ మందు మా తల్లిని బాగు చేయలే. దేవుని బిడ్డలారా, తెలుగు మందు, హోమియోపతి, అలాపతి, నాటు వైద్యం, నీటి వైద్యం, రచ్చరేగులు, తాళ్ళు, తాయిత్తులు, మంత్రాలు, శకలాలు, సోదులు, చిలక జ్యోతిష్యాలు 1 కాదు 2 కాదు, ఎవరేదంటే ఎవరెక్కడికంటే ఆడు తీసుకెళ్ళారు. ఎక్కడ మా తల్లి బాగుపడలా. మా అమ్మ తల్లిదండ్రులు మా అమ్మను వదిలేశారు, మా నాన్నగారు తల్లిదండ్రులు మా అమ్మను వదిలేశారు, మా బంధువులు అందరూ మా అమ్మను వదిలిపెట్టారు. ఇటువంటి శాపగ్రస్తమైన జీవితంలో మేము ఉన్నప్పుడు 1972వ సంవత్సరం డిసెంబర్ నెల 22వ తారీఖున మా నాన్నగారు మా అమ్మగారిని కొట్టి చంపేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఒక పెద్ద ఆవిడ వచ్చి, అయ్యా ఇంతకి వీడిని చంపేస్తావు, దీనికి ఒక మందు ఉంది, మార్గం ఉందని చెప్పి మా అమ్మగారిని ఆదరించి ఓ పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే మా అమ్మగారిని దేవుడు బాగు చేశాడు. ఆమెలో ఉన్న శాపం ఆశీర్వాదకరంగా మార్చబడింది, చీకటి వెలుగుగా మార్చబడిపోయింది.